హాయ్ అండి, వెల్కమ్ టు బండిడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. కరపెండలం దుంపతో అప్పడాలు చేసుకోవచ్చని మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేసేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ముందు వీడియోలో కరబెండలంతో స్వీట్ అయితే చేశానండి. ఇది పార్ట్ 2 అనమాట. దీంతో నేను అప్పడాలు అయితే చేయబోతున్నాను. ఇప్పుడు ఇలాగే సేమ్ తొక్కలను అయితే తీసేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా రేకు అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత ముక్కలన్నిటిని వేసుకుని ఇలా మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు వదిలేస్తే చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లోకి అనేది తీసుకుందామండి. ఇప్పుడు ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 2 పండుమిరకాయలు అయితే వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే పచ్చిమిరకాయలైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కల్లుప్పుని వేసుకుని వీటి మూడిటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఈ మూడిటిని ఇలాగా పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక రోల్ని తీసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం ముందుగా ముక్కల్ని ఉడకబెట్టుకున్నాం కదా కరపెండలం ముక్కల్ని, ఆ ముక్కల్ని అనేది వేసుకుంటూ కుమ్ముకోవాలి. ఇలా కుమ్ముకుని బాగా కుమ్ముకున్నట్లయితే ఇలా వేడి మీద కుమ్ముకున్నట్లయితే పని అనేది త్వరగా అవుతుంది. మధ్య మధ్యన స్పూన్తో కలుపుకుంటూ కుమ్ముకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇదే మాదిరిగా ముక్కలన్నీ కూడా కుమ్ముకోవాలి. సో ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక పలసిచ్చుకున్నట్లయితే ఆ కారం అంతా కూడా ఈ పిండి ముద్దకి పడుతుంది. ఆ తర్వాత చేతిలోకి కొద్దిగా నూనె వేసుకొని ఈ పిండి ముద్దకి నూనె అనేది పట్టేలాగా ఒకసారి 10 నిమిషాలు కలుపుకున్నట్లయితే గట్టిగా అవుతుంది పిండి. ఒక 10 నిమిషాలు పావుగంట దీనికి ఈ పిండికి రెస్ట్ ఇచ్చేసినట్లయితే చూడండి ఎలా గట్టిపడిందో. సో ఈ మాదిరిగా అయితే ఉండలు అయితే చేసేసుకోవాలి. ఉండలైతే చేసుకోవాలి నూనె అప్లై చేసుకుంటూ. అలాగే మనకి పీటకి అప్పడాల కర్రకి అలాగే కొద్దిగా నూనె అప్లై చేసుకుంటూ మనం ఈ చపాతీలాగా చేసుకోవాలి. పలసగా చేసుకోవాలన్నమాట ఈ చపాతీలని. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా పూతరేకులుకి రేకులు ఎలా ఉంటాయో పలసగా, అదే మాదిరిగా పిండి మనం ప్రెస్ చేసుకుంటూ బాగా పలసగా పాముకోవాలి. ఇవి మనకి ఎండలో పెట్టేవలసిన పని లేకుండా ఫ్యాన్ కింద 2 రోజులు 3 రోజుల పాటు పెడితే కనుక చక్కగా ఆరిపోతాయి అన్నమాట. సో ఇవి ఎన్నాళ్ళైనా స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనకి పప్పుల్లోకి, సాంబార్లోకి, అలాగే చారులోకి ఉన్నప్పుడు ఇవి నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. టేస్ట్ విషయానికి వస్తే కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఉత్తినోటితో కూడా తినేయచ్చు టైంపాస్కి, అంత బాగుంటాయి. మరి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, బాయ్ బాయ్. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మర్చిపోవద్దు.